హలో హాయ్ అండి. ఇవాళ ఇన్స్టెంట్గా వేసుకునే పండు మిరపకాయల పచ్చడి చేసుకున్నాం. దానికోసము నువ్వులు, జీలకర్ర, కొన్ని మెంతులు అయితే వేసేసుకొని గోల్డ్ కలర్ వచ్చేదాకా వేయించుకోవాలి. వేయించుకొని ముందుగానే తొడిమెలు తీసేసి కడిగి పెట్టుకున్న పండు మిరపకాయలు. పండు మిర్చి అంటే మనం అప్పుడప్పుడు మిర్చి తెచ్చుకుంటాం కదా, ఎక్కువ తక్కువ ధరలో దొరుకుతున్నాయి అనేసి డైలీ వాడే మిర్చి ఉంటాయి కదా, అవే అన్నమాట ఇవి. అంటే మనం పండు మిర్చి కోసం పెద్దది తెచ్చుకుంటాం కదా, అది కాకుండా ఇది డైలీ వాడే మిర్చిలోనే ఒక్కోసారి తొందరగా పండిపోతాయి కదా, అలా ఇవి వేస్ట్ చేయకుండా ఇన్స్టెంట్గా చేసుకునే పండు మిర్చి పచ్చడి చాలా టేస్టీగా ఉంటుంది. ఒకసారి ఖచ్చితంగా ట్రై చేయండి. ఒక పావు కిలోని తీసుకున్నాను. దానికోసము ఒక 4 టేబుల్ స్పూన్ల నువ్వులు తీసుకున్న, ఒక స్పూన్ జీలకర్ర, అర స్పూన్ మెంతులు తీసుకొని గోల్డ్ కలర్ వేయించి పెట్టుకున్నా. తర్వాత ఈ కడిగి పెట్టుకున్న పచ్చిమిరపకాయలు ఉన్నాయి కదా, పండుమిరపకాయలు, అవి మంచిగా వేయించేసుకొని గుప్పెడంతా చింతపండు, ఎందుకంటే ఇవి డైలీ మన కారం బాగుంటాయి అన్నమాట. లావు మిరపకాయలు అయితేనేమో కారం ఉండే కానీ ఇవి చాలా కారం ఉంటాయి. అందుకే ఒక గుప్పెడంత చింతపండు తీసుకొనేసి నార ఇత్తులు లేకుండా తీసేసి కడిగి నానబెట్టి పెట్టుకున్నా. అలాగే ఒక ఎల్లిపాయ పొట్టు తీసి పెట్టుకున్నాను, కచ్చాపచ్చా దంచి పెట్టేసుకున్నా. ఇది ఈజీగా అయిపోతుంది. బయట అయితే ఒక వారం రోజులు నిల్వ ఉంటుంది, ఫ్రిడ్జ్లో అయితే నిల్వ ఉంటుంది. ఇప్పుడు పండుమిరపకాయలు ఏం చేసుకున్నాం కదా, అదే దాంట్లోనే కొద్దిగా నూనె వేసుకొనేసి ఆవాలు, జీలకర్ర, ఎండుమిర్చి, మనం దంచి పెట్టుకున్న ఎల్లిపాయలు గోల్డ్ కలర్ వచ్చేదాకా వేయించుకోవాలి. వేయించుకొని కరివేపాకు వేసుకొనేసి ఇంగువ కావాలనుకున్న వాళ్ళు వేసుకోవచ్చు, లేకపోతే లేదు, అంతే. స్టవ్ బంద్ చేసుకోవాలి. ఈలోపు మనం పండుమిరపకాయలు ఏం చేసుకున్నాం కదా, ఆ పండుమిరపకాయలు అలాగే నువ్వులు, జీలకర్ర పొడి చేసేసుకొనేసి అన్నీ చక్కగా కలుపుకొనేసి పెట్టుకున్నాం అనుకో, చాలా బాగుంటుంది. వేడివేడి అన్నంలో ఇంత నెయ్యి కానీ కొద్దిగా నూనె కానీ వేసుకొని తింటే చాలా అంటే చాలా టేస్ట్ ఉంటుంది. నేను చెప్తుంటే అలాంటి నాకు మీరు పచ్చిమిరపకాయలు అనేసి వస్తుంది, ఎందుకంటే ఎండాకాలం అయితే ఇంకా తొందరగా పండిపోతాయి అన్నమాట. పచ్చిమిరపకాయలలో ఎరుపుదనం తొందరగా వస్తుంది. అవి వేస్ట్ చేయకుండా ఇలా మనం వాడుకున్నాం అనుకోండి, ఈ మంచి కమ్మనైన పండుమిరపకాయల పచ్చడి అయితే రెడీ అవుతుంది. ఒకసారి అందరు ఇలా ట్రై చేయండి. ఖచ్చితంగా చేసిన తర్వాత ఎలా వచ్చిందో కామెంట్ బాక్స్లో అయితే చెప్పండి. ఎందుకంటే ఇన్స్టెంట్గా వేసుకుంటాం కదా, ఎలా ఉంటుందో అనుకుంటాం, కానీ అంత మిక్సీకి వేసుకునే లోపు మనకి పోపు కూడా చల్లదనం అయిపోతుంది. కొద్దిసేపు చల్లగా అయినాక బాక్సులకు వేసుకున్నాం అనుకో, సూపర్ అయినట్టు పచ్చడి అయితే రెడీ అయిపోతుంది. ఒకసారి ఖచ్చితంగా అందరు చేసుకోండి. ఆయిల్ కూడా ఎక్కువ పట్టదు, అప్పటికప్పుడు అయిపోతుంది. నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి.